హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేశ్వరి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకున్నాం అనేది వీడియోలో అయితే నేను చూపిస్తాను. ముందుగా తెల్లవారుజామున లేచిని ఫస్ట్ దేవుని దగ్గర దీపారాధన చేసుకున్నాము. తర్వాత మన ఇంటికి వచ్చిన ముత్తైదువులకి మా పాప పసుపు రాస్తుంది. ఇక్కడ కాళ్ళకి పసుపు అయితే రాస్తుంది. ముందు దీపారాధన అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంట్లో వరలక్ష్మీదేవి దగ్గర పూజ అనేది ప్రారంభం చేసుకున్నాము. ఫుల్ వీడియో అయితే తీయలేకపోయాను, మధ్య మధ్యలో కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసాను. ఆ వీడియో క్లిప్సే ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. నేను పూజ చేసుకోవడం యూట్యూబ్లో కొన్ని వీడియోస్ పెట్టుకొని దాన్ని చూసుకుంటూ పూజ అనేది చేసుకున్నాను. తోరం పూజ, కలశ పూజ, గణపతి పూజ, మహాలక్ష్మి అష్టోత్తరము, ఇవన్నీ కూడా మనకు అక్కడ క్లియర్గా చెప్తున్నారు వీడియోలోని. ఆ వీడియోలో చెప్పిన విధంగా నేను ఇక్కడ కలశారాధన అయితే చేసుకుంటున్నాను. చాలామంది ఇంటికి పంతులు పిలిపించుకొని చేయించుకుంటుంటారు. నేనైతే వరలక్ష్మి వ్రత కథ చదువుకుంటాను. ఇప్పుడు ఈసారి యూట్యూబ్లోని కొన్ని వీడియోస్ పెట్టి మొత్తం వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలని మొత్తం వీడియోలో క్లియర్గా ఉంటున్నాయి కదా. సో ఆ వీడియో అయితే పెట్టుకొని మొత్తం పూజను అయితే చాలా బాగా చేసుకున్నాను. ఈసారి పూజ అయితే చాలా బాగా ఓపికగా చాలా టైం తీసుకొని చేశాను. చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. చెప్పడం మర్చిపోయాను, ముందుగా మీ అందరికీ వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఇక్కడ పూజ అయితే అయిపోయింది. లక్ష్మీదేవికి హారతి అయితే ఇస్తున్నాను. ఇక్కడ హారతి ఇచ్చిన తర్వాత వచ్చిన ముత్తైదులకి వాయినలు అయితే ఇవ్వడం జరుగుతుంది. హారతి అయితే అయిపోయింది. ఇప్పుడు అందరికీ హారతి అనేది ఇచ్చేస్తున్నాను. ఇంకా అమ్మవారి అలంకారము అది నేను వీడియో అయితే పెడతాను చూడండి. అమ్మవారి అలంకారం చేసేటప్పుడు వీడియోస్ తీసాను కానీ అవి ఎక్కడో మిస్ అయ్యాయి, సో యాడ్ చేయలేకపోయాను. ఇక్కడ మా పాప వాళ్ళు వచ్చిన ముత్తైదులు అందరూ ఇక్కడ హారతి తీసుకుంటున్నారు. ఇది చూడండి మా అమ్మవారి అలంకరణ చూడండి ఏ విధంగా ఉన్నదండి. మా పిల్లలే అమ్మవారికి ఈసారి శారీ డ్రేపింగ్ కూడా చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా నేను ఈ నైవేద్యాలు చేసుకొని పూజ దగ్గర అమర్చుకోవడం ఇదంతా నేను చూసుకున్నాను. ఇంకా అలంకరణ ఇదంతా మా పిల్లలు చూసుకున్నారు. పిల్లలు పెద్దగా అయిన తర్వాత మన పనుల్లో చాలా సాయం చేస్తూ ఉంటారు. ఇలాంటి వ్రతాలు చేసేటప్పుడు పిల్లలు హెల్ప్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. నాకైతే మా పిల్లలు చాలా హెల్ప్ చేస్తారు. చూడండి మా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు కదా, చాలా అందంగా కనిపించారు. ఈసారి అయితే పూజ కంప్లీట్ అయ్యాక నేను మా హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. తర్వాత మన ఇంటికి వచ్చిన ముత్తైదులకి ఇక్కడ తాంబూలాలు అనేవి అయితే రెడీ చేస్తున్నాము. ఇలా కొన్ని తాంబూలాలు రెడీ చేసుకొని వచ్చిన ముత్తైదులకి ఇవ్వడం జరుగుతుంది. ఇలా మేము అన్ని తాంబూలాలని రెడీ చేసేసుకున్నాము. రెడీ చేసుకొని మనం ఏదైతే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నామో వాటితో పాటుగా కూడా వీటిని ఇచ్చేస్తాము. ఇలా తాంబూలం రెడీ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం గాజులు కూడా పెడుతున్నాను. గాజులు పెట్టేసి ఇవి చేతికిస్తాను. దాంతోపాటు మన రిటర్న్ గిఫ్ట్ ఏవైతే తీసుకున్నామో వాటిలోనే వీటిని కూడా యాడ్ చేసేసి ఈ విధంగా ఒక బ్లౌజ్ పీసు మనం పసుపు కుంకుమ ఇది మా పిల్లలే తయారు చేశారండి. అలానే రిటర్న్ గిఫ్ట్ ఏదైతే ఇస్తున్నామో అది నానబెట్టిన శనగలు ఇవి చాలా ముఖ్యమండి. ఇవైతే ఇస్తున్నాము. ఈ విధంగా వీటన్నింటినీ అమర్చుకొని ఇంకా వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరిగా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత అందరం కూర్చొని భోజనం అయితే చేసుకున్నాము. పూజ అయ్యేటప్పటికి 3:30-4 అయింది. అందుకనే వాయినాలు కూడా సాయంత్రం ఎప్పుడు కూడా వాయినాలు ఇవ్వడం అనేది సాయంత్రమే అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళలో కూడా పూజలు చేసుకొని మన ఇంటి వరకు వచ్చేటప్పటికి అదే టైం అవుతుంది. మా పిల్లల ఫ్రెండ్స్ అలానే నా ఫ్రెండ్స్ ఇంకా దగ్గర బంధువులు తెలిసిన వాళ్ళు అందరూ ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. అందరితో ఇలా చిన్న చిన్న ఫొటోస్ తీసుకొని వాళ్ళకి వాయినాలు ఇచ్చి భోజనం పెట్టుకొని ఈ విధంగా వరలక్ష్మి వ్రతం అయితే మాకు చాలా బాగా జరిగింది. నైట్ వరకు వస్తూనే ఉన్నారు. చాలా బాగా చేసుకున్నాము. ఇది మా ఫ్రెండ్ చూడండి. మా అమ్మవారు మొత్తం అలంకరణ ఇప్పుడు ఒక ఫోటో పెట్టాను. ఈసారి అయితే
చాలా బాగా చేసుకున్నాము. ఎప్పుడు మీద చాలా బాగా చేసుకున్నాము. ఇది 13వ సంవత్సరం అండి ఇప్పుడు నేను చేసుకోవడం. ఇదండి మా అమ్మవారి అలంకరణ. ఏ విధంగా ఉంది? బాగుందా? బాగుంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.